हाय फ्रेंड्स, गुड मॉर्निंग एवरीवन। आज आके 2025 మంత్ 4 డేట్ 10 ఎట్లున్నారు అందరూ? మంచిదేనా? డేట్ ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చూసుకోనికి అంతనా? ఓకే, మరి అంత బాగానా? ఎట్లున్నారు అందరూ? ఇగో చూడు, ఈ దేశంలో ఇవి తప్ప వేరేటి కనబడి ఇవి ఇంకోటి మన పావురాలు పెంచుకున్న పావురాలు. ఇప్పుడు చెప్పనా, ఈ దేశంలో రెనగాయ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవే పెరుగుతాయి. ఇక్కడ తుమ్మ చెట్లు, రెనగాయ చెట్లు అవే ఎక్కువ. చెప్పాలి ఇక స్నూను డెలివరీ బండి ఇది చూడు ఎట్లున్నా. చిన్న బండి, చిన్నదే. అంత మంచిదేనా మరి? అందరూ ఆడో రెనగాయ చెట్టు, రాయల్ షర్ట్ అక్కడ జరుగుతుంది. మా ఇక్కడ సైకిల్. చెప్పాలి ఇక అందరూ మంచిదేనా? నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పరా? ఇలా సైలెంట్గా పోతే ఎట్లా పోతుంది? ఇన్ఫర్మేషన్ గురించి చెప్పు. గోల్డ్ రేట్ ఎట్లున్నది ఇప్పుడు? పెరిగే సిచ్యువేషన్ ఉందా, తగ్గే సిచ్యువేషన్ ఉన్నదా? ఇండియాలో ఏమో ఒక రేట్ ఉంది, ఇక్కడ ఒక రేట్ ఉంది. మరి ఇక్కడ చూస్తేనేమో 1 గ్రామ్కి 22 క్యారెట్ లేదు, 346 ఉండే నేను నైట్ చూస్తే. మళ్ళీ ఇప్పుడు డేకి చేంజ్ అయ్యింది, పెరిగిందా తగ్గిందా తెలియదు. ఇండియాలో 10 గ్రాములకి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రేట్ ఉంది. 83,000, 84,000, 85,000, 82,000. అది ఒక్కొక్క స్టేట్కి దాన్ని బట్టి ఉంది. 10 గ్రాములకి 22 క్యారెట్. అంటేనా ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ అవుతుంది డేట్, రేట్ అంది? 6 రోజులకు ఒకసారా, 7 రోజులకు ఒకసారా, లేకపోతే ఎట్లా? అది చేంజ్ టైం బట్టి, అట్లా వారం రోజులకి ఏమి ఉండదు. ఇప్పుడు పొద్దున ఒక రేట్ ఉంటే మళ్ళీ మధ్యాహ్నానికి ఒక రేట్ ఒకటి అవుతుంది అంతే. మళ్ళీ ఇప్పుడు రేట్ అయిపోతుంది. అది మన కరెన్సీ ఎక్స్చేంజ్ బట్టి ఆ రేట్ చేంజ్ అవుతా ఉంటుంది అన్నట్టు. ఈ రోజు ఒకటే రేట్ ఉంటుందని చెప్పలేము అన్నట్టు ఆన్లైన్. దాని గోల్డ్ విలువ, డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గితే ప్రైస్ తగ్గుతుంది. ఓకే, డిమాండ్ ప్రైజా? డిమాండ్ అండ్ సప్లై. చూడరు ఫ్రెండ్స్, ప్రపంచానికి ఇలా నడుస్తుంది. మీరు అక్కనే ఉండి చూస్తూ ఉండరు, జీవితం అట్నే గడిచిపోతుంది. ముసలాళ్ళు తయారవుతారు. సరేనా? లేచి పరిగెత్తుర్రి. మీరు ఏం చేసే, మీరు జాబ్ చేస్తూనే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? గోల్డ్ కొనుక్కోవడమే. అంటే గోల్డ్ కూడా మీరు ఎలా కొనాలంటే చైన్లో కొనద్దు, ఓన్లీ కాయిన్స్లో బిస్కెట్లలో కొంటేనే మీకు ప్రాఫిట్ ఉంటుంది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు గోల్డ్ అమ్ముకుంటే మనకి ఆ రోజు ఎంత రేట్ ఉందో అంత రేట్ వస్తుంది అన్నమాట. చైన్లో తీసుకుంటే ఏమవుతుంది, మేకింగ్ ఛార్జ్ అనేది తీసేస్తారు వాళ్ళు. మనం తీసుకునేటప్పుడు మేకింగ్ ఛార్జ్ తీసుకుంటారు, అమ్మేటప్పుడు కూడా మేకింగ్ ఛార్జ్ తీసేస్తారు. సో అక్కడ మనకు లాస్. కాయిన్స్లలో ఎలాంటి మేకింగ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఏ రేట్ ఉందో ఆ రోజుకి అదే రేటు మనకు అమౌంట్ వస్తుంది కావాలనుకుంటే. లేదు అమౌంట్ అవసరం లేదనుకుంటే గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగో ఆర్నమెంట్ మీకు జ్యువెలరీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీరు. మళ్ళీ మేకింగ్ ఛార్జ్ పెట్టి, మేకింగ్ ఛార్జ్ అనేది అది ఇప్పుడు మన ఇష్టం, కావాలనుకుంటే అలా, లేకపోతే ఇలా కదా అన్న. నాకు కూడా అర్థమవుతలేదు. ఇగో ఇప్పుడు అన్ని దేశాల పైసలు ఉన్నాయి, ఇగో అన్ని దేశాలలో నడువాయి. సరేనా? ఇప్పుడు ఈ దేశం పైసలు ఇంటికాడ మనం కూరగాయలు ఉంటే రావు. అదే జగల బంగారం పెడితే ఏ దేశంలో కానీ బంగారం నడుతుంది. బంగారం ఇప్పుడు చేంజ్ ఉండదు కదా. ఈడ బిస్కెట్ ఉంటే ఆడ కూడా బిస్కెట్ ఉంటుంది. అదే అలాంటి ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న బంగారం పైన నీకు దేశ ముద్ర ఉండదు. ఇప్పుడు ఖత్తర్లో బంగారం ఉంది. ఇప్పుడు ఈ ఖత్తర్లో ఉన్న బంగారం పైన ఖత్తర్ అని రాసి ఉంటుంది, బంగారం పైన లేదు మరి. అది కూడా మళ్ళీ ఎక్కడ ఉన్నా కానీ బంగారం ప్రతి జగలో నడుతుంది కదా, అన్ని దేశాలలో నడుతుంది ఒకటి తీరుగా. గోల్డ్ అనేది దానికి చాలా వాల్యూ ఇచ్చారు కాబట్టి అది ఎక్కడైనా ఒకటే నడుతుంది, ఒకటే షేప్లో ఉంటుంది. గోల్డ్, డైమండ్స్, పోతే మన ఇట్లా ఏమంటారు అది, ఇది చాందీ, సిల్వర్, వెండి. ఇవన్నీ ఏంటంటే మనకి ఏ దేశంలో పోయినా కానీ ఒకటే రేట్లో దొరుకుతాయి. మనకు ఒకటే రేట్లో చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఒక డబ్బులు అనేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీలలో డిఫరెంట్ రన్ అవుతుంది. ఆ కంట్రీ ముద్రించుకుంది కాబట్టి అది ఆ కంట్రీకే వర్తిస్తుంది.
అది ఇప్పుడు ఖత్తర్ ఉంది, ఖత్తర్కి కావాల్సిన కరెన్సీ నువ్వు తీసుకుంటావు. ఇదే కరెన్సీ వేరే దేశం నడవాలంటే నడవదు, ఎందుకంటే ఏ దేశం ఆ దేశానికి కరెన్సీ విలువ ఇస్తుంది. అదే అంటే మరి గోల్డ్ కూడా అట్లే విలువేయాలి కదా, కానీ గోల్డ్ ప్రతి జగల నడుతుంది. ఇప్పుడు గోల్డ్ మీద ఇప్పుడు ఏ దేశం ఆ దేశం అని ముద్ర అయ్యారు కదా అంటున్నా. ఒకవేళ వేస్తే అప్పుడు వస్తుండే కావచ్చు, కానీ దాని మీద వేయరు. ఎందుకంటే దాని దండలు భూదండలు ఏదైనా ఒకటి చేసుకుంటూ గోల్డ్ ని చూసుకునే పని చేయాలని కరిగించి అది లెంట్లాడి గోల్డ్ తీస్తారు. మరి పైసలు ఇదేనా కరిగించి తీస్తారా? హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక టిప్ ఇస్తున్నాను నేను ఇలా, అర్థమైందా? పని చేసుడు పక్కకు పెట్టుర్రి, గంపలు పట్టుకోర్రి, 2 పారలు పట్టుకోర్రి, బంగారం దవ్వుర్రి, ఎక్కడ పట్ట తట్టలు పట్టుకోర్రి, తట్టలు పట్టుకొని గడపరలు పట్టుకొని బంగారం లెంకలాడు ఎక్కడ ఉంటుంది అక్కడ, సరేనా? గోల్డ్, బంగారం, డైమండ్స్ ఇవేంటంటే ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన మనకి ఒక సంపద. కానీ మనకేంటంటే మనకు సిగ్గు అవుతుంది ప్రతిదానికి, అరే నేను ఇది చేస్తున్నా కదా, నేను అది చేస్తున్నా కదా. కానీ ఒక డైమండ్ వాల్యూ ₹1,00,000 అట, అర్థమైందా? 1 గ్రామ్ గోల్డ్ దాని వాల్యూ ఎంత అంటే ఒక గ్రామ్ గోల్డ్ ఎంత ఉంటుందిరా? గ్రామ్ గోల్డ్ ఇప్పుడు 346 అంటే ఇంటికాడ ఒక 5,000 అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇంటికాడ 8,000 ఉన్నది. అర్థం చేసుకోరు. మీరు ఎప్పురి మనకేమో చెయ్యాలంటేనేమో సిగ్గు. మనకు దొరికే సంపద అంతా మట్టిలోనే ఉన్నది. దాన్ని వెలిక్కి తీసే వీళ్ళు ఇక్కడ పంచుకొని డబ్బులు సంపాదించుకుంటారు. అర్థమైందా? మీ అందరికి ఇచ్చే టిప్ ఇదే, సిగ్గు పడకుర్రి దేంట్లోనైనా కానీ. 1 సంవత్సరం ఒకరి కింద పనిచేసే కన్నా తట్టపారలు పట్టుకుని పోయి ఎక్కడైనా లెంకలాడుకున్నది నేను, అంతేనా కదా? సంవత్సరంలో 1-2 సార్లు దొరికినా కానీ బంగారం మీకు ఆటోమేటిక్గా ఇంకోసారి ఎక్కడ దొరుకుతుంది అనే ఆలోచన వస్తుంది. సరే ఫ్రెండ్స్, టిప్ ఇలా నచ్చినట్టయితే ఎంజాయ్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చేయరు, మీకు నచ్చింది చేసుకోరు. ఓకే, ఇదే అమీనన్న కొంచెం ఏంటంటే తమిళనాడు కుందవై క్యారెట్ అట చెప్పాలి అమీనన్న. सब्सक्राइब कमेंट एंड लाइक एंड तमिलनाडु वालों को कुंदबाई पंपतेंग, ठीक है? ओके.